మహాకుంభమేళాకు భక్తులు పోటెత్తుతున్నారు. మాఘ పౌర్ణిమను పురస్కరించుకుని నిన్న సాయంత్రం వరకు దాదాపు 2 కోట్ల మంది పుణ్యస్నానాలు చేసినట్లు యూపీ ప్రభుత్వం తెలిపింది. జనవరి 29వ తేదీన పుణ్యస్నానాల టైంలో చోటు చేసుకున్న విషాదం నేపథ్యంలో ఈసారి ఏర్పాట్లను కట్టుదిట్టం చేశారు. సీఎం యోగి ఆదిత్యనాథ్ ఉదయం 4 గంటల నుంచే లక్నోలోని తన నివాసంలో కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. త్రివేణి సంగమంతో పాటు ఇతర ఘాట్ల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోలేదని, కార్యక్రమం ప్రశాంతంగా ముగిసిందని తెలిపింది. హెలికాప్టర్ ద్వారా భక్తులపై పూలవాన కురిపించామంది. మాఘ పౌర్ణమి స్నానంతో నెలపాటు కఠోర దీక్షలు చేసిన కల్పవాసీలు సుమారు 10 లక్షల మంది మహాకుంభను వీడి వెళ్లనున్నారు. ట్రాఫిక్ నిబంధనలను అనుసరిస్తూ నిర్దేశించిన పార్కింగ్ ప్రాంతాలను ఉపయోగించుకోవాలని వీరికి సూచించింది. భక్తుల తాకిడి ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు కుంభ్ ఎస్ఎస్పీ రాజేష్ ద్వివేది చెప్పారు. ఆపరేషన్ చతుర్భుజ్లో భాగంగా 2750 హైటెక్ కెమెరాలు, డ్రోన్లు, యాంటీ డ్రోన్ వ్యవస్థలను ఉపయోగించుకుని 24 గంటలు నిఘా కొనసాగించినట్లు తెలిపారు. మహాకుంభ్ ప్రాంతాన్ని మంగళవారం 4 గంటల నుంచే నో వెహికల్ జోన్ గా ప్రకటించారు. సాయంత్రం 5 గంటల నుంచి ప్రయాగ్రాజ్ నగరాన్ని సైతం నో వెహికల్ జోన్ గా ప్రకటించారు. ఇందులో అత్యవసర ఎమర్జెన్సీ సేవలకు మాత్రం మినహాయింపు కల్పించారు. పబ్లిక్, ప్రైవేట్ వాహనాలకు ప్రత్యేక పార్కింగ్ సదుపాయం కల్పించారు. అన్ని టోల్ ప్లాజాల దగ్గర రాకపోకలు సక్రమంగా జరిగేలా చర్యలు చేపట్టారు. భక్తుల కోసం ప్రతి 10 నిమిషాలకు ఒకటి చొప్పున అదనంగా 1200 బస్సులను అందుబాటులోకి తెచ్చారు. 26వ తేదీ వరకు కొనసాగే మహాకుంభలో చిట్ట చివరి అమృత్ స్నానఘట్టం మహాశివరాత్రి రోజున ఉంటుంది. మాఘ పౌర్ణమి సందర్భంగా బుధవారం రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ తల్లి కోకిలాబెన్, కుమారులు, కోడళ్లు, మనవడు, మనవరాలు తదితరులతో కలిసి త్రివేణి సంగమంలో స్నానాలు చేశారు. అదేవిధంగా దిగ్గజ క్రికెటర్ అనిల్ కుంబ్లే, ఆయన భార్య పుణ్య స్నానాలు చేశారు. వీఐపీ ప్రోటోకాల్స్ ను బుధవారం నిలిపివేయడంతో కుంబ్లే దంపతులు మిగతా భక్తుల మాదిరిగానే పడవలో త్రివేణి సంగమానికి చేరుకుని పూజలు చేశారు.